వెల్కమ్ టు కుంభమేళ. సో రైట్ నౌ ఐ am in మహాకుంభమేళ. సో ఈ కుంభమేళ చరిత్ర చూసినట్లయితే మనకి పాల సముద్రంలో అమృతం ఉందని తెలిసి దేవతలు రాక్షసులు కలిసి దాన్ని చిలుకుతారన్నమాట. దాన్నే మనం ఏమంటారంటే సాగర మదనం అంటాం. ఈ సాగర మదనం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ పూర్ణ కుంభంలో మనకి అమృతం బయటకు వస్తుంది. సో అమృతం బయటకు వచ్చినప్పుడు రాక్షసులు దేవతలు మాకండి కొట్టుకుంటా ఉంటారన్నమాట. కొట్టుకుంటున్న సందర్భంలో మన శ్రీ మహావిష్ణువు వచ్చి ఈ అమృత భాండాగారాన్ని తీసుకుని వెళ్తున్న క్రమంలో ఈ అమృతం 4 చుక్కలు ఒలికి పడుతుంది అనమాట. అదే ఒకటి హరిద్వారు, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్. సో ఈ రాక్షసులు దేవతలు 12 రాత్రులు 12 పగళ్ళు యుద్ధం చేసుకుంటారు అనమాట. సో వాళ్ళకి ఒక రోజు అంటే మనకి 12 సంవత్సరాలు అనమాట. సో 12 సంవత్సరాలకు ఒకసారి మనం పూర్ణ కుంభమేళ నిర్వహిస్తాం. ఇది నాసిక్ లో గాని, హరిద్వార్ లో గాని, ఉజ్జయినిలో గాని, ప్రయాగ్ లో గాని జరుగుతూ ఉంటుంది. కానీ 12సారి వచ్చే పూర్ణ కుంభమేళ ఏదైతే ఉందో అది మనకి మహాకుంభమేళ అన్నమాట. సో ఇది మాత్రం ప్రయాగ్ రాజ్ లోనే జరుగుతుంది. సో ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ అన్నమాట. సో ఇలా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ 4 ప్లేస్ లో ప్రవహించే నీరు అమృతంగా మారుతుందని, అలా ప్రవహిస్తున్న నీటిలో మునిగితే మనకి తెలియకుండా చేసిన పాపాలు పోతాయి అని చెప్పి ప్రతీతి అనమాట. సో తెలియకుండా చేసిన పాపాలు మాత్రమే పోతాయండి, తెలిసి చేసిన పాపాలు మాత్రం పోవు. ఎందుకంటే దేవుడు కూడా తప్పించుకోలేదు. కర్మ సిద్ధాంతం ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. రైల్వే వారి దయ వల్ల నాకు అంటే జీవితంలో ఒకసారి చూసేది అనమాట. ఇది నాకు ఈ అవకాశం కలిగింది. సో నేను ఆన్ డ్యూటీలో ఇక దగ్గరలో వచ్చాను అనమాట. సండే రోజు నాకు నెక్స్ట్ కాబట్టి ఇక్కడ రావడం కుదిరింది. సో థ్యాంక్ యూ ఇండియన్ రైల్వేస్. జై హింద్, జై భారత్.